హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన కిచెన్లో హెల్తీ సద్ద రొట్టె ఎలా చేయాలో చూపిస్తానండి. ఒక కప్పు వరకు ఫ్రెష్గా మిల్లులో ఆడిచ్చిన సద్దపిండి తీసుకున్నాను. పిండి మిల్లులో ఆడిచ్చిన వెంటనే సాల్ట్ కలిపి పెట్టేస్తాం, పిండి పాడవకుండా ఉంటుంది. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, మీ కారానికి తగ్గట్టు సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. సాల్ట్ ఆల్రెడీ పిండిలో వేసాం కాబట్టి నేను ఎక్స్ట్రాగా సాల్ట్ ఏం యాడ్ చేయట్లేదు. రెడీమేడ్ సజ్జపిండి ప్యాకెట్ తెచ్చుకుంటే సాల్ట్ యాడ్ చేసుకోండి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా సాఫ్ట్ ముద్ద వచ్చే వరకు బాగా మిక్స్ చేసుకోండి. రొట్టె చేసే ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ని ప్యాన్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని సజ్జపిండి ముద్దను ప్యాన్లో పెట్టుకొని చేతికి వాటర్ని తడి చేసుకుంటూ ప్యాన్ మొత్తం ఈవెన్గా పల్చగా స్ప్రెడ్ చేసేసుకొని మధ్యలో హోల్స్ పెట్టుకోండి. అప్పుడు లోపల వరకు ఈవెన్గా కుక్ అవుతుంది. పైన ఆయిల్ వేసుకొని ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టుకొని 20 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకొని వేరొక సైడ్కి టర్న్ చేసుకొని మరో 5 నుండి 10 నిమిషాలు కుక్ చేసుకుంటే టేస్టీ సద్ద రొట్టె రెడీ. రెసిపీ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.